బాపట్ల జిల్లాలో చీరాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కరణం వెంకటేష్ నామినేషన్ దాఖలు చేశారు. రామకృష్ణపురం క్యాంప్ కార్యాలయం నుండి అశేష జనవాహినితో భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. దారి పొడవునా ప్రజలు, వైసీపీ కార్యకర్తలు, కరణం అభిమానులు నీరాజనాలు పట్టారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అత్యధిక మెజార్టీతో గెలిచి సీఎం జగన్కు కానుకగా ఇస్తానని వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా నందిగం సురేష్ గారిని ఎంపీ అభ్యర్థిగా యావత్ చీరాలు మాత్రం మంచి మెజారిటీ తెస్తుందని చెప్పి కంఠపదంగా చెప్పదలుచుకున్నాం. అన్నలందరూ కూడా నా సాధిస్తున్నారు. ఉన్న అన్నలు ప్రతిరోజు అన్ని నిద్రాహారాలు మానేసి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్క సోదరుడు కదిలాడు, ప్రతి ఒక్క సోదరిమణి కదిలింది. మహిళలందరూ కూడా వచ్చారు, ప్రమాదం పట్టారు. అన్ని గ్రామాల నుంచి, అన్ని కులాల నుంచి, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని పార్టీ వారు కూడా కలిసి మద్దతు తెలిపారు. ఇది చాలా విచిత్రమైన సంఘటన చీరాల్లో. బహుశా నేను ఒక పార్టీ తరఫున రిప్రజెంట్ చేయొచ్చు, కానీ మిగతా వారందరూ కూడా మంచి ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారి నమ్మకం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే పథకాలు వారు ఇచ్చున్నారు, పథకాలను కూడా ఏ విధంగా ప్రవేశపెట్టున్నారు, ఏ విధంగా ఆచరణ పెట్టున్నారు చూస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పి ఒకసారి మీ ర్యాలీ చూసిన వాళ్ళందరూ కూడా అర్థమైందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి, మహిళా తల్లికి, అన్నదమ్ములకి, అక్క చెల్లెమ్మలకి, పిల్లలు కూడా ఉన్నారు చాలామంది కూడా, వారందరూ కూడా ఉత్సాహంగా చేయూరుతూ అన్ని ఇంట్లోంచి బయటకు వస్తూ ఉన్నారు. వారికి అదేవిధంగా అవతాతలకి, బావి పిల్లలకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా కవరేజ్ చేస్తున్నారు. వారికి, ఇక్కడ యావత్ ప్రజానికానికి, చీరాల ప్రాంతంలో ఉన్న యావత్ ప్రజానికానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా